శ్రీరామ గారు. గుడ్ ఈవినింగ్ అండి. రామోజీ గారు నాకు ఆయన ఫ్యామిలీ పరంగా తెలుసు, కానీ ఆయనతో నాకు మొదటి పరిచయం అనేది 1991-92 మధ్యలో జరిగింది. ఆయనకు వైజాగ్లో డాల్ఫిన్ హోటల్ అనేది ఉండేది. అట్లాగే మా ఫ్యామిలీకి అప్సరా హోటల్ అనేది ఉండేది. సో మా ఫ్యామిలీ తరఫున అప్సరా హోటల్ అప్పుడున్న ఆంధ్రజ్యోతి నేను హ్యాండిల్ చేశాను అక్కడ వైజాగ్ బ్రాంచ్. ఆ టైంలో యూనియన్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ విషయంలో మాట్లాడడానికి నేను డాల్ఫిన్కి వెళ్ళాను. వచ్చినప్పుడు 3 రోజులు ఉంటారు అక్కడ. ఉన్నప్పుడు కలెక్టర్ జరిగింది. అది ఫస్ట్ మీటింగ్ హ్యాడ్. అక్కడి నుంచి కూడా దాని తర్వాత ఆయన ఫిల్మ్స్కి మొదలు పెడతాం. ఫిల్మ్స్లో ఫస్ట్ సినిమా ఓపెన్ అయినప్పుడు అర్జున్ రాజు గారు ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు మొదలుపెట్టినప్పుడు అంటే జర్నీ వెంట అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. అందరూ ట్రావెల్ ఉమ్మజీ చెప్పినట్టు హ్యావ్ ఎ లాంగ్ ట్రావెల్. 4th ఎస్టేట్ అనేది ఆయన మెయింటైన్ చేసినట్టు ఎవడు మెయింటైన్ చేయలేదు. 4th ఎస్టేట్ ఇస్ మీడియా. సో ఐ థింక్ maybe is only one person at least in Indian continent. ఎల్లో జర్నల్ తావు లేకుండా మెయింటైన్ చేశాడు. ఎవరు ఏమనుకున్నారో నాకు తెలియదు. అనుకున్నారు, చాలామంది చాలా అనుకుంటారు. ఆయన కమ్మ అని చెప్పి కమ్మకి తీసిన చాలా దాఖలాలు ఉన్నాయి. ఇది టీడీపీ ఇచ్చినప్పుడు కానీ. బట్ ఐ డోంట్ థింక్ హీ వాజ్ దట్ పర్సనాలిటీ అట్ ఆల్. అంటే సమాజానికి ఏం కావాలి, హ్యూమానిటీకి ఏం చేయాలి, కీపింగ్ ఆల్ ఏమంటారు caste, creed and all this aside, he used to address them. I think he's one of the supreme personalities like that. ఈ మధ్య లెజెండరీ పర్సనాలిటీ అని చాలా మందికి ఆహ్వానిస్తుంటాం. బికమ్ ఫ్యాషన్, బట్ ఐ థింక్ ఈజ్ అ ట్రూ లెజెండ్. ఈజ్ వన్ ఆఫ్ ద ట్రూ లెజెండ్స్ ఆఫ్ అ కంట్రీ అండ్ ఎస్పెషలీ ఫర్ ద మీడియా. అండ్ ఎన్నో వ్యాపారాలు, ఎన్నో కుటుంబాలు, ఎవరు చెప్పారు ఇందాక, పునాంగాయిలు అందరూ చెప్పారు. ఐ థింక్ అన్ని కుటుంబాలని స్టాండర్డ్గా ఫాస్ట్ సో మెనీ ఇయర్స్, సో మెనీ బిజినెసెస్ ఈజ్ టేకింగ్ ఓవర్ దెమ్. దేర్ లవ్ విల్ ఆల్వేస్ బీ విత్ దర్ ఫ్యామిలీ. అండ్ నా ప్రకార సాగుమూర్తి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఐ ప్రే గాడ్ to give them all the strength to face and the next generation to take over these principles. Thank you very much. Thank you, Rama garu. And producer Krishna